రఘురామకృష్ణరాజు విషయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నేపథ్యంలో ఆనాటి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి డైరెక్ట్గా ఒక సిఐడి డీజీ అయ్యుండి స్వయంగా ఒక ఎంపీని కొట్టిన దాంట్లో ఆయనకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సునీల్ కుమార్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి సునీల్ కుమార్ మీద వేటు పడుతుంది అని ఎదురు చూశారు. సునీల్ కుమార్ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అని భావించారు. బట్ ఏడాదిన్నర తరువాత ఇప్పుడు ఒక నోటీసులు వెళ్ళడం మాత్రం ఆసక్తిగా కనబడుతున్న అంశం. అలాగే సరిగ్గా 8 నెలల క్రితం తాను అమెరికా పర్యటనలో విదేశీ పర్యటనకి అనుమతులు లేకుండా వెళ్ళాడు అన్న పరిస్థితుల్లో అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెన్షన్ కాదు, అతను చేసిన అకృత్యాలు 1 కాదు 2 కాదు అనేక రకాలుగా ఉన్నాయి అనేది ఆనాటి అరెస్ట్ అయిన టీడీపీ శ్రేణులు కానీ లేదంటే వైసీపీకి ఎదురు తిరిగిన ఒక్కొక్కరిని ఏ విధంగా హింసించారు, దీనన్నింటినీ కూడా ఇలాంటి బాధ్యతనన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ కుమార్ చేతిలోనే పెట్టారు అనేది టీడీపీ శ్రేణులు చెబుతూ ఉండేవి.